మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు స్వప్నశాస్త్రరీత్యా 12 రాసుల వారికి లేదా 12 లగ్నాలు తీసుకోండి. మొట్టమొదటిగా లగ్నాలు కాకుండా లగ్నం తెలియదండి నాకు రాశి మాత్రమే తెలుసు అనుకునే వారికి కూడా ఇది పనిచేస్తుంది. మనకి ఒక్కొక్క రాశికి ఎటువంటి స్వప్నం వస్తే వారికి బెనిఫిట్గా ఉంటుంది, లేనట్లయితే ఇబ్బందికరంగా ఉంటుందా, దానికి చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే స్వప్నం అనేటువంటిది ఒక ఎంట్రీ పాయింట్. అంటే మనకు చూడండి, దేవతలు వస్తుంటారు, వాళ్ళు పూజించే దేవతా స్వరూపం వస్తుంది, వాళ్ళ కొన్ని ఇన్సిడెంట్స్ వస్తుంటాయి, లేకపోతే పితృదేవతలు వస్తుంటారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు. అమ్మవారు స్వప్నరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు స్వప్నరూపేణ సంస్థిత అంటారు. అంటే స్వప్న రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది. మనకి దాని మీద శాస్త్రమే ఉంది. కాబట్టి అసలు స్వప్నాన్ని అసలు ఎలా చూడాలి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఏ రాశుల వరకు ఎటువంటి స్వప్నాలు వస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఇది గొప్ప స్వప్నము, చాలా మంచి స్వప్నము, దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అనేటువంటివి ఎటువంటి స్వప్నాలు వస్తాయంటే స్వచ్ఛమైనటువంటి నీరు, ఆ నీటిలో స్వచ్ఛంగా ఉండేటువంటి కొన్ని పుష్పాలు, పారుతున్నటువంటి పుష్పాలు వచ్చాయి, మంచి నీరు వచ్చిందండి, ఇలా వేయగానే మేము ఒక ఇల్లు కట్టుకుంటున్నాము, అక్కడ ఇలా వేయగానే వెంటనే వాటర్ వచ్చింది, ఇలాంటివన్నీ వచ్చాయి అంటే మీకు చాలా మంచి స్వప్నం, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒక అతనికైతే అందమైన కళ్ళు వచ్చాయి ఒకసారి. అదేమిటంటే ఒక అమ్మవారి నేత్రాలు పెడుతున్నట్టుగా మంచి అందమైన దిద్దుతున్నట్టు వచ్చిందండి అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, లేదు బాబు, నీకు ఫైనాన్షియల్గా గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంకొంచెం గ్రోత్ పెరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీనం వారికి భూమి మూలంగా అంటే భూ సంబంధంగా లేదా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ సంబంధంగా వాళ్ళకేదో ఒక పొలం ఉండేది సార్, అసలు అక్కడ ఎప్పుడు ఏది పండదు, నీరు సరిగా ఉండకపోవడం వల్ల, కానీ అక్కడ బాగా పండినట్టుగా వచ్చింది అన్నాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, లేదులేండి, మీకు ఏదైనా పూర్వీకుల ఆస్తుల మూలంగా కొన్ని లాభాలు వస్తాయని. అంటే ఇక్కడ ఏంటంటే మనం దాన్ని అసలు అదేమిటి, ఆ స్వప్నం ఎలా వచ్చింది, ఆ స్వప్నం వచ్చినటువంటి దాని మూలంగా కలిగినటువంటి ఫలితం ఏమిటనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ మీనం వారికి రాకూడని స్వప్నాలు ఏమిటి, అసలు ఎలాంటివి ఉంటాయి అంటే మీకు గనక సూర్యభగవానుడు మేఘాల వెనక్కి వెళ్తున్నట్టు, లేకపోతే తండ్రి ఏదో గొడవ పడుతున్నట్టు, తండ్రి సమానులు చిన్నాన్న వరుస వాళ్ళు ఏదో, లేకపోతే తండ్రి సమానులు ఎవరైనా చనిపోయిన వారు చినిగిపోయిన వస్త్రాలతో మీకు స్వప్నంలోకి వస్తే కనుక పితృదేవత సంబంధించిన ఎక్కడో ఎనర్జీ సరిగ్గా రావట్లేదు, బ్లాక్ అయ్యాయని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి మీకు ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టుగా స్వచ్ఛమైన నీరు, పాలు, తెల్లటి వస్త్రాలు, పుష్పాలు ఇవన్నీ వస్తే చాలా మంచిది మీనం వారికి. అలాగే ఇంకొన్ని విషయాలు కూడా రాకూడదు. ఎలాంటివంటే ముఖ్యంగా వీళ్ళు ఎక్కడికో విదేశాలు వెళ్ళినట్టుగా, అంటే ఒక కేసు జరిగిన విషయం చెప్తున్నాను. ఎక్కడికో విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైతే పదార్థం, తినే పదార్థం ఉంటుందో ఆ తినేటువంటి పదార్థాలన్నీ సడన్గా నల్లగా అయిపోయినట్టు వచ్చిందండి అన్నాడు ఒకసారి నాకు. నేనేం చెప్పానంటే, అప్పుడు బాబు, నువ్వు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా బిజినెస్ చేద్దామని చూస్తున్నావా, ఇక్కడ ధన సంబంధించిన విషయంలో ఏదైనా ఈ మధ్య ఏదైనా డీల్స్ ఉన్నాయంటే ఆయన చెప్పాడు. అవును సార్, ఒక 1 వీక్లో ఒక అతనితో ఫ్రాంచైజీ తీసుకోవాలి, అది విదేశీ కంపెనీలు అవన్నీ, అక్కడ నుంచి ఫ్రాంచైజీ తీసుకొని ఇంటికి తెచ్చుకోవాలి, సమ్ బర్గర్ రిలేటెడ్ ఐటమ్ అంట అదేదో. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, కొంచెం ఆ ఫ్రాంచైజీ మనీ కట్టేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని రీసెర్చ్ చేయండి చెప్పినప్పుడు దాని యొక్క రిజల్ట్ ఒక 15 రోజుల్లో రావడం జరిగింది. ఏంటంటే అది కొంచెం ఆ ఫ్రాంచైజీ ఇచ్చిన ఆ కంపెనీ వాళ్ళు సరైన సప్లై చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది ఇంకొక వ్యక్తి ద్వారా ఈయనకు తెలిసింది. తద్వారా దాన్ని ఆపుకున్నాడు. అంటే ఏమిటంటే ఎవరైనా అమ్మవారి భక్తులై నిత్యము కనుక అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు మనకి స్వప్న రూపంలో అందజేస్తుంది. అసలు మనకి ఏదైనా స్వప్నం వచ్చినప్పుడు దానికి స్వప్నశాస్త్రంలో ఉన్నటువంటి రూల్స్ ఏమిటి చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఉదయం పూట ఏదైనా చూసిన స్వప్నంలోకి వస్తే దాన్ని లెక్కలో తీసుకోకూడదు. ఎవరితోనైనా దాని గురించే మాట్లాడారు, ఏదో ఒక పులి గురించో లేకపోతే ఒక స్నేక్స్ గురించో రకరకాల డిస్కషన్స్ ఉంటాయి, దాని గురించి చాటింగ్ చేయడము మాట్లాడడమో చేశారు, అది స్వప్నంలోకి వచ్చినా దాన్ని తీసుకోకూడదు. అలాగే మీరు దేని మీద అనుమానించారు అంటే అలాగా
ఎవరో వచ్చేదో నన్ను ఏదో అటాక్ చేయబోతున్నారనో ఇంకా రకరకాలు ఉంటాయి కదా. అలాంటిది ఏదైనా అనుమానంతో మీరు నిద్రపోయారు, అది స్వప్నంలోకి వచ్చినా తీసుకోకూడదు. అంటే చూసినా, మాట్లాడినా, అనుమానం చేసినా ఆ యొక్క పనిలోనే పొద్దునుంచి ఉన్నారు. అంటే ఉదాహరణకి ఒక జూకి వెళ్ళి అక్కడేదో సమ్ స్నేక్ రిలేటెడ్ వాటిలో చూసారు, అప్పుడు అది అసలు వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ మీరు ఆ రోజంతా ఒక యాక్టివిటీలో ఉన్నా, ఒక యాక్టివిటీతో ఒక విషయంలో మాట్లాడినా, ఒక విషయంలో అనుమానించినా దాన్ని స్వప్నంలో గనక వచ్చినట్లయితే దాన్ని మీరు అసలు దాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు అని చెప్తుంది శాస్త్రం ఒకటి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ శాస్త్రంలో ఉన్నటువంటిది మీరు ఆ స్వప్నం ఏ సమయంలో వచ్చిందో చూసుకోవాలి. అంటే అలాగా రాత్రి 9 నుంచి 12 మధ్యలో వస్తే అది ఒక 6 నెలలు పడుతుంది, ఒక్కోసారి సంవత్సరం కూడా పడుతుంది ఆ స్వప్నం గుడ్ ఆర్ బ్యాడ్ మీకు ఫలించడానికి. అలా కాదు 12 నుంచి 3 గంటల మధ్యలో వచ్చింది రాత్రి సమయంలో, అలాంటప్పుడు ఏంటంటే అది ఇంచుమించు ఒక 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో అవుతుంది. 12 నుంచి 5 గంటల వ్యవధిలో వస్తే కనుక, అంటే 3 నుంచి 5 గంటల సమయంలో వస్తే కనుక మీకు అది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఆఫ్ టైంలో, లేదు 5 నుంచి 6 మధ్యలో వచ్చింది, ఒక 10 days to 15 daysలో కూడా అవ్వచ్చు అది ఆ స్వప్నం యొక్క రిజల్ట్, అది గుడ్ ఆర్ బ్యాడ్. అలా కాకుండా తెల్లవారుజామున వస్తాయి కనుక 1 week నుంచి 10 days లోపల మీకు ఆ స్వప్నం యొక్క రిజల్ట్ వస్తుంది. ఇక్కడ అందరికీ అనిపించవచ్చు అదేమిటంటే నిజంగా స్వప్నశాస్త్రం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ శాస్త్రం అనేటువంటిది ఉంది కాబట్టి మీరు చూడండి, మనకి పెద్దవాళ్ళు వస్తారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు, అంటే ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది. అయితే ఇక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మీకు స్వప్నం అనేటువంటిది ముందుగా ఇచ్చేటువంటి ఒక ఇండికేషన్. అయితే ఆ స్వప్నం ఎలా వచ్చిందనేది తీసుకోవాలి. ఇప్పుడు అగ్ని వస్తే మంచిది అంటాం, అంటే అది ఎలా వచ్చింది, ఊరంతా తగలబడిపోతూ వచ్చిందా, ఒక ఇల్లు కాలిపోతున్నట్టు వచ్చిందా, లేకపోతే మీకు చేతిలో ఒక చిన్న కాగడా రూపంలో వచ్చింది అగ్ని, అది చూసుకోవాలి. గోవు వస్తే మంచిది అంటారు, కానీ ఆ గోవు వచ్చి మిమ్మల్ని పొడుస్తున్నట్టు వస్తుందా, నార్మల్గా అక్కడ కూల్గా ఉందా, ఆ యొక్క స్వప్నంలో జరుగుతున్న యాక్షన్ ఏమిటి. ఇప్పుడు పాము కాటేస్తే మంచిది అంటారు, కానీ పాము చుట్టేస్తే మంచిది కాదు. ఇలాగా మనకు స్వప్నం ఎలా వచ్చింది, ఒక వాటర్ వచ్చింది అనుకోండి, ఆ వాటర్ అగ్లీగా ఉన్న వాటరా, బాగా స్వచ్ఛంగా ఉన్న వాటరా, అక్కడ ఉన్నటువంటి ఆ స్వప్నానికి మనం రిలేట్ చేసుకోగలగాలి. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి అంటే మనం ఏదైనా ఒక పని చేయబోతున్నాము, ఆ యొక్క పని చేయడం వల్ల మనం నష్టపోతున్నామా మంచిదా అనేటువంటి స్వప్నం అనేటువంటిది క్లారిటీ ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా స్వప్నం వచ్చింది, ఒక బ్యాడ్ స్వప్నం వచ్చింది అనుకోండి, అప్పుడు మరలా కాళ్ళు చేతులు కడుక్కొని నిద్రపోతే ఇంకొక మంచి స్వప్నం రావడం వల్ల అది నలిఫై అవుతుందని చెప్తారు. అలా కాదండి 4 గంటలకు ఒక మంచి స్వప్నం వచ్చింది అంటే నాకు మెలకు వచ్చిందంటే అలాంటప్పుడు నిద్రపోతుందని చెప్తుంది శాస్త్రం. చక్కగా స్నానపానాలు చేసేసుకొని దేవతారాధన చేసుకోవడం మంచిది. సరే ఎవరికైనా బ్యాడ్ స్వప్నం వచ్చింది, లేచిన వెంటనే ఎవరికి చెప్పొద్దని చెప్పింది శాస్త్రం. లేచి చక్కగా మీరు మీ యొక్క నిత్య దైనందిన జీవితంలో పూజాది కార్యక్రమాలు అవి చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఉదయాన్నే ముందుగా మీరు గజేంద్ర మోక్ష ఘట్టం వినండి, లేదా త్రిజట స్వప్న వృత్తాంతం వినండి, లేదా రామాయణ మహాభారతాలు వినవచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్వప్నం గురించి చెప్పాలట ఎవరికైనా కూడా. కాబట్టి స్వప్నం అనేటువంటిది ఏంటంటే అది ఒక మనకు ముందుగా జరగబోయేటువంటి అంశం. మీరు చూడండి కొన్నిసార్లు ఎవరికైనా సరే ఒక ప్రదేశంలో మనం వెళ్ళినా కూర్చున్నా, ఇది ఆల్రెడీ నాకు నా కలలో వచ్చింది, సేమ్ సిచ్యువేషన్, అందరం ఇలాగే కలిసినాం అంటుంటారు. అంటే ఏమిటి, ఆల్రెడీ స్వప్నం అనేటువంటిది ఒక రికార్డెడ్, ప్రతి ఒక్కరికి అనుభవం జరుగుతుంది. అవును ఇంతకుముందు నాకు ఇదంతా కల్లోకి వచ్చింది అంటూ ఉంటారు. సో దీన్ని కొంతమంది మూఢనమ్మకంగా కొట్టిపడేసే వాళ్ళు ఉంటారు. డాక్టర్లు ఏంటంటే మీరు చూసిందే వస్తుంది అంటారు. అది ఆల్రెడీ శాస్త్రంలో చెప్పారు కొన్ని వేల సంవత్సరాల క్రితం, మీరు చూసిందే కళ్ళలో కూడా వస్తుంటుంది, దాన్ని పరిగణనలో తీసుకోవద్దని. కాబట్టి దీని గురించి ఏమి టెన్షన్ పడకుండా మీకు ఎలాంటి దుస్వప్నం వచ్చినా యూట్యూబ్లోకి వెళ్ళి గజేంద్ర మోక్ష ఘట్టము అని కొట్టండి, అదొక 1 hour ఉంటుంది, విన్నారంటే ఏమీ ఇబ్బంది ఉండదు, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.